అతిథిదేవో భవ. సురేష్ సార్, నేను అడుగుతున్నాను మీరు ఒక మాట, వీళ్ళకు వీడియో కానీ ఫోటో కానీ లింక్ పంపిస్తారా కదా? సార్ పంపుతారట, ఫోటోస్ ఆపేసాడు ప్లీజ్. సెల్ ఫోన్ లోపల బ్యాగ్ పెట్టుకోండి, జోలు పెట్టుకోండి, పూజ చేద్దాం. ఫోటోలు తీయడం కాదు ఇక్కడ బాబు, చిన్న నిన్నే చెప్పేది. ఇక్కడ ఫోన్ ఇక్కడ కూర్చో, సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి అందరూ కూడా. స్పర్శతో ఎప్పుడైతే ఉన్నామో, అమ్మ జతలో ఎప్పుడైతే ఉన్నామో, అమ్మతో కలిసి ఎప్పుడైతే ఉన్నామో, మనకు ఆకలి తెలియదు, దాహం తెలియదు, ఏది తెలియదు. ఆ స్పర్శ దూరం అవుతున్నకపోతే అమ్మతో ఫిజికల్గా అండ్ మెంటల్గా, అంటే మానసికంగా శారీరకంగా అమ్మతో ఎప్పుడైతే దూరం అవుతామో మన కష్టాలు మొదలవుతున్నాయి. ఇంకా ఈ కొద్దిసేపు మీరు రెండు చేతులు, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, ఇద్దరు కూడా చక్కగా అమ్మ కాళ్ళ పైన నాన్న కాళ్ళ చేతులు పెట్టండి, చేతులు పెట్టి కళ్ళు మూసుకోండి. నా మాట వినపడాలి, ఇంక వేరే కాదు. టీచర్ ముందున్న విద్యార్థులు కూడా టీచర్ కాళ్ళ పైన రెండు చేతులు పెట్టిన పెట్టాలి. దయచేసి నా మాట శ్రద్ధగా వినండి. మీ అమ్మని తలుసుకొని మనసులో, చిన్న టీచర్ ముందున్న విద్యార్థులు కూడా అమ్మని తలుసుకోవాలి, కళ్ళు మూసుకొని ఉండాలి. కళ్ళు తెరిస్తే ఈ లైట్లు కనపడతాయి, మంది కనపడతారు, కానీ కళ్ళు మూసుకొని అమ్మే కనపడుతుంది. అమ్మ కోరుకుందట, పెళ్ళైన కొత్తలో ఆలోచిస్తుంది, భగవంతా నాకు చక్కటి బిడ్డను ప్రసాదించు, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, నాకు జన్మ సార్థకం అవుతుంది, బిడ్డ పుట్టారు లేక కొడుకు పుట్టారంటే నేను తల్లినే భాగ్యాన్ని నాకు కలిగజేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి భగవంతా నాకు చక్కటి అవకాశం, నాకు చక్కటి దేవుని బిడ్డను ప్రసాదించి నీ పేరు పెట్టుకుంటాను, నీ కొండకు వచ్చి కొబ్బరికాయ కొడతాను, వ్రతం చేస్తానని ఎన్నో మొక్కులు మొక్కుతుందట. అలా ఫంక్షన్కి వెళ్దామన్నా ఆటంకమే, ఎందుకంటే ఎవరేమంటారో, ఇంకా పిల్లలు కలగలేదా అని, ఎక్కడ ఎవరేమంటారనే భయంతో కూడా, బాధతో కూడా కొన్ని ఫంక్షన్లు కూడా పోకుండా బాధపడిన సందర్భాలు ఉన్నాయి అమ్మలు. అందుకని అలాంటి అమ్మ మొక్కగా ఒకనొక రోజు నాడు కనుక తన గర్భవతం తెలిసినట్టుంటే ఎంత సంతోషపడుతుందో. అమ్మ భగవంతుడు నా మొర ఆలకించాడు, మొక్కు చెల్లిస్తానని చెప్పని ఏవైతే మొక్కులని తీరుస్తుంది, కొబ్బరికాయ కొడుతుంది, వ్రతం చేయిస్తుంది. ఆ తర్వాత ప్రతి క్షణం కూడా మాంసాన్ని ముద్దలాగా చేసి, తన రక్తాన్ని పాలలాగా చేసి ఒక చక్కటి ఆకారాన్ని తయారు చేస్తుంది. అలాంటి గొప్ప దేవతామూర్తి, ఎంత త్యాగమూర్తి ఒకసారి గమనిద్దాం. అలాంటి అమ్మ 1వ నెల 2వ నెల 3వ నెల ఇట్లా శరీరంలో మార్పులు కలుగుతూ ఉంటుంటే తిరుపతి కాదు, వాంతులు వికారం అయినా భరించుకుంటుంది. అయ్యో నా కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా, ఎంతో అంత తినాలి కదా అని హితువు చేసుకుంటుంది. అలాంటి అమ్మ ఏ పని చేసినా, పొలానికి వెళ్ళినా, వంట పని చేస్తున్నా, టీచర్ వృత్తి చేస్తున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఎక్కడున్నా తన మనసంతా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పైన, నాకంటే ఉన్నతంగా చదివిస్తాను, నాకంటే నా కుటుంబంలో అందరికంటే గొప్పగా పేరు తెచ్చినట్టు చేస్తాను నా కొడుకును, నా బిడ్డనని అప్పటి నుంచే కోరుకుంటుంది. పుట్టిన తర్వాత ఎలా ఉంటాడో తెలియదు, నల్లగుంటాడో తెలియదు, తెల్లగుంటాడో తెలియదు, పట్టుకుంటాడో తెలియదు, పొడుగుంటాడో తెలియదు, అయినా నా బంగారం, నా కొండ అనుకుంటూ మనసులోనే ఎంత గారాభంగా చూసుకుంటుందో. ఇకపోతే 6వ నెల 7వ నెల 8వ నెల ఒక్కొక్క నెల పెరుగుతున్నా కొద్దీ అమ్మ మనసులో ఒక రకమైన సంతోషం, నేను తల్లిని అవుతున్నాను అనే ఒక ఆలోచన. 9వ నెల వచ్చేసరికి పొట్ట భారం అవుతుంది, శరీరం బరువు అవుతుంది, అయినా ఎప్పుడు బాధపడలేదట. ఎంత ఆయాసపడ్డా కానీ సునాయాసంగా జరిపిస్తూ ఉంటుంది తన దినచర్య అంతా కూడా. మనం ఒక అరక్ష జీవితం, ఎప్పుడైనా అమ్మను బాధ పెట్టినట్టుంటే, ఎప్పుడైనా అమ్మ మనసు గాయపరిచినట్టుంటే, సారీ అమ్మ, పొరపాటు చేశాను, ఇంత గొప్ప త్యాగమూర్తి అనుకోలేదు, నన్ను మన్నించి అమ్మ అని వేడుకుందాం. విముక్తి కలిగి చేయి, అలాగే చక్కటి బిడ్డను ప్రసాదించు, ఇద్దరిని కూడా క్షేమంగా ఉంచు, నన్ను నా కూతురును లేక నన్ను నా బిడ్డను అని వేడుకుంటుంది. మళ్ళీ మొక్కుతుంది, నీ పేరు పెట్టుకుంటానో నీ కొండకు వచ్చి కొబ్బరిగా కొడతాను అంటే ప్రతి క్షణం మన గురించి ఆలోచించే ఆ తల్లికి ఏమిచ్చినా నువ్వు తీర్చుకోలేము, కృతజ్ఞత తప్ప. అలాగే నార్మల్ డెలివరీ అంటే అంత బాధ కదా నాన్న, ఒక ఎముక విరిగితే ఎంత బాధ ఉంటుందో అలాంటివి 40 ఎముకలు పళ్ళు నువ్వు ఎంత బాధనో అంత బాధను భరించి కూడా బిడ్డకు జన్మనిస్తుంది. ఎంత గొప్ప త్యాగమూర్తి చూడండి. ఆ తర్వాత ఆ బిడ్డ ముఖం చూస్తే ఆ బాధతో మర్చిపోతుంది, ఆ కొడుకు ముఖం చూస్తే. ఒకవేళ అమ్మా బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలా తప్పదు, నార్మల్ డెలివరీ అయ్యేటట్లేదంటే సరే ఒప్పుకుంటుంది, పొట్ట కోసినా ఒప్పుకుంటుంది, పొట్ట కోసి బిడ్డను బయటకు ఇస్తుంది. ఆ గాయం మారడానికి 6 నెలలు అవస్థపడుతుంది. మనం చిన్న దెబ్బ తగిలితేనే వచ్చుకోలేమే, అలాంటిది 10 ఎన్నడూ కూడా నీ వల్ల నీ ఇలా అయ్యానని చెప్పని ఏ తల్లి కూడా తన బిడ్డకు చెప్పుకోలేదు. తన బాధను తనే దిగమింపుకుంటుంది.
అలాంటి అమ్మ నిజంగా గొప్ప దేవతామూర్తి. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటుంటే అమ్మ ఎంత ఆనందపడుతుందో. చిన్న చిన్న నడకలు నడుపుతుంటే ఆ నడక చూసి ఆనందపడుతుంది. చిన్న చిన్న అడుగులు వేస్తుంటే అడుగు చూసి ఆనందపడుతుంది. నా పాప ఈరోజు నడిచింది, నా కొడుకు ఈరోజు అమ్మ అన్నాడు, అన్నాడు అనుకుంటే ఎంత సంబరపడుతుందో. అలాంటి అమ్మ ఎంత గొప్ప త్యాగమూర్తి చూడండి. అలాంటి అమ్మని తెలుసుకుందాం, మనసులోనే పడతాడు. అంటే అంత కంటికి రెప్పలా చూసుకున్న ఆ తల్లిని నిజంగా మనము దైవ స్వరూపం తప్ప వేరే కాదు. అమ్మని తెలుసుకుందాం. ఒకవేళ అమ్మ మనసులో ఉన్నా లేక నీ ఎదురుగున్నా లేక భగవంతుని సన్నిధికి చేరుకున్నా అమ్మ ఆశీస్సులు మనకు ఉంటాయి. కాబట్టి అమ్మని వేడుకుందాం, అమ్మని వేడుకుందాం. అలాగే నాన్న ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తూ నా బిడ్డ ఎదగాల, నా కొడుకు ఎదగాల అనుకుంటూ రాత్రనక పగలనక కష్టపడుతుంటానే అలాంటి నాన్నకు ఏమిచ్చినా తీరదు, తీరదు ప్రజగా తప్ప. ప్రతి చెమట చుక్క మన గురించి ఖర్చు పెడతాడు. బజార్లో ఏదైనా కొనుక్కొని తిందామనుకుంటాడు. అలాంటి నాన్న ఎంత గొప్ప త్యాగమూర్తం. ఒక్కోసారి నాన్న మానసికంగా బాధపడతాడు, మనసులో ఆవేదన పడతాడు. కానీ ఎక్కడ నా పిల్లల ముందు ఏడిస్తే నా పిల్లలు బాధపడతారో నా భార్య పిల్లలు మెల్లగా మెల్లగా తనకు తోచిన విధంగా తన బిడ్డలు మంచి అత్తారానికి ఇవ్వాలని చూస్తాడు. తనకు సరిపోకుంటే అప్పైనా చేసి తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసిన తర్వాత అప్పు తీరడానికి రాత్రనక పగలను కష్టపడుతుంటాడు. మోకాలు నొప్పులు ఉన్నా, తలనొప్పి ఉన్నా, జ్వరం వచ్చినా ఒక్కరోజు పని ఆపడు. తన బిడ్డ గురించి చేసిన అప్పు కావచ్చు, తన కుటుంబం గురించి చేసిన పనులు కావచ్చు, తలుసుకుంటూ ముందుకెళ్తాడు తప్ప ఏ క్షణం కూడా పని ఆపకుండా ముందుకెళ్ళే గొప్ప త్యాగమూర్తి నాన్న. అలాంటి నాన్నకి ఏమి ఇచ్చాడో తెలియదు. ప్రతి చెమట చుక్క మన గురించి ఖర్చు పెట్టే నాన్నను ఒకసారి తెలుసుకుందాం. సారీ నాన్న, ఒక్కోసారి కూడా ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. 9 నెలలు మోసినాది ఊపిరిని కూదినా బలి చేసిరా ఉట్టిగా నీవు ఓడి పడలేదో అమ్మ కొడుకా, పురుటి బాధలు నీవు పడలేదో. దేవుడెక్కడ లేడురా, మన నాన్నలో ఉన్నాడురా, అమ్మ కళ్ళకు మొక్కరా. కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సేవలు సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమన్నా. ఎన్ని జన్మలున్నా కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. మెరిసే ముత్యమా నా బంగారు తండ్రి అంటది. పడుకున్నా కూర్చున్నా రావ పండు లెక్క పద ఉంటది. చందమామను చూపి కోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు చూసి అమ్మ బిరబిర ఉరుకొచ్చి దెబ్బ దాకే నాని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాసులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడిపే మేడ మిద్దెలనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాసులు అనుకుంటది. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. 1 2
చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నింపుతోటి కడుపు నింపుతాది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కళ్ళెన్ను మదిలోన గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మంత జగమంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మరువతరమో. నెమ్మదిగా నెమ్మదిగా పిల్లలు చేతులు తీయండి. అమ్మా నాన్నలు నమస్కార స్థితి నుంచి కింద పెట్టండి చేతులు. మనసు నిండా అమ్మ ప్రతిరూపం, నాన్న ప్రతిరూపం, కంటి నిండా కన్నీళ్ళు. ఇది నాన్న అమ్మ నాన్న ప్రేమలు అంటే. ఎంత వర్ణించినా ఎంత ఇచ్చేసినా తక్కువే. ప్లీజ్ కళ్ళు తుడుచుకోండి, ఒకసారి కళ్ళు తుడుచుకోండి పిల్లలు. ఎత్తుకొని మురిసిపోతావు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్తావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు, బుద్ధులెన్నో చెప్పుతావు, బుజ్జగించుతావు. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట. మేము భూమి మీద పడ్డవేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నవో, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నవో, బారసాల వేసి గావురంగా చూసుకున్నవో. నాన్న 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 నీ మనసంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మా క్షేమమే నువ్వు కోరుకున్నావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, ఓ త్యాగశీలి నాన్న నీకు వందనాలయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత. రండి ఒకసారి మనసులో మనం తెలుసుకోండి. కళ్ళు తుడుచుకోండి, కళ్ళు తుడుచుకుని పెట్టాలి. అందరు కళ్ళు తుడుచుకోండి. అక్కడ చెంబులో నీళ్ళు ఉన్నాయి, 2 వేళ్ళతో నీళ్ళు అత్తుకొని కళ్ళు తుడుచుకోండి. పిల్లలు చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. పేరెంట్స్ కూడా నీళ్ళు దేవో భవ, మాతృదేవో భవ. గట్టిగా మాతృదేవో భవ, మాతృదేవో భవ. పితృదేవో భవ, పితృదేవో భవ. పిల్లలు అమ్మ నాన్న మీకు పెడితే మీరు అమ్మ నాన్న పెట్టండి బొట్టు. మాతృదేవో భవ, మాతృదేవో భవ. పితృదేవో భవ,
పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. రెండు అక్షంతలు వేయండి, దాంట్లో పుష్పాలు వేసి అక్షంతలు వేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పసుపు కుంకుమ కొంచెం వేయండి, దాంట్లో ఆ నీళ్ళలో పసుపు కుంకుమ వేయండి, అలా వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు చెంపు పైన చెయ్యి కుడి చేయి పైకి ఎత్తండి, కుడి చేయి పైకి ఎత్తండి, కుడి చేయి పైకి ఎత్తి చెంపు పైన మూయండి. కుడి చేయి స్టూడెంట్స్, అమ్మాయి ముందు విద్యార్థులు కుడి చేయి అలా మూయండి. పేరెంట్స్ కూడా పెట్టడమ్మా, అది కలుషం, అది కలుషం పూజ చేద్దాం. కళ్ళు పూసుకోండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అలా పెట్టండి, చేయండి ఒకసారి. అన్ని వీటికి నమస్కరించుకోండి, ఆ గంగా జలాలకు నమస్కరించుకోండి. సూర్యసాంగతో పివ. అలాగే అమ్మనాడు తలపైన తెల్లండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో పివ యస్మరేత్ పుండరీ కక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఆ వస్తువుల పైన తెల్లండి, ఆ వస్తువుల పైన మీరు తెచ్చుకున్న పూజ సామగ్రి పైన తెల్లండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో పివ యస్మరేత్ పుండరీ కక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఆ పుష్పం దాంట్లో వేసేయండి, నీళ్ళలో వేసేయండి. ఆ పుష్పాలను చెంబులు వేసేయండి, పుష్పం చెంబులు వేసేయండి. ఆ చెంబు తీసి పక్కన పెట్టండి, చెంబు తీసి పక్కన పెట్టండి. ఆ విద్యార్థి ఒకసారి నా మాట వినండి. అమ్మా నాన్న ఇద్దరు వచ్చిన వాళ్ళు చేయండి, పిల్లలు చేస్తారు, పేరెంట్స్ ఇద్దరు వచ్చిన వాళ్ళు దించండి సార్. ఇప్పుడు ఫస్ట్ అమ్మ కాళ్ళు కడుగుదామా నాన్న కాళ్ళు కడుగుదామా? అమ్మ పాదాలను పెట్టుకోండి, అలా పెట్టుకొని తాంబాలను పెట్టాలా, తాంబాలను పెట్టాలా. తాంబాలంలో రెండు కాళ్ళు మీరే పెట్టుకొని పెట్టాలా. బొట్టు పెట్టండి, అమ్మ కాళ్ళ పైన రెండు చుక్కలు పెట్టండి, ఎక్కువ కాదు నాన్న. పసుపు కుంకుమ పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ. పిల్లలు దాని కింద ఖాళీ ప్లేట్ ఉంచండి. టీచర్ ముందు విద్యార్థులు మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. టీచర్ ముందున్న విద్యార్థులు చేయండి మీరు. దేవో భవ మాతృదేవో భవ. కాళ్ళ పైన నీళ్లు పోసి కడగాల. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. తర్వాత పాలు తెచ్చుకున్న వాళ్ళంటే పాలు పోసి కడగండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. పాలు తెచ్చుకున్న వాళ్ళంటే పాలు పోసి కడగండి అమ్మ కాళ్ళ పైన. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. పాలతో కడిగాక నీళ్ళతో కడగండి. మాతృదేవో భవ మాతృదేవో భవ నీళ్ళతో కడగాలమ్మా. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. అమ్మ కాలు ముందు నుంచి నాన్న ముందుకు తీసుకురండి. శ్రీనివాస్ ఇక్కడ శ్రీనివాస్ మీకు నిల్చో. అమ్మ కాళ్ళ నుంచి నాన్న కాళ్ళ దగ్గర తీసుకురండి. తీసుకొచ్చి నాన్న కాళ్ళ ముందు పెట్టండి తాంబూలం. మీరే రెండు చేతులతో నాన్న కాళ్ళు పట్టుకొని అమ్మ కడిగిన కాళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి కదా, అదే తాంబూలంలో నాన్న కాళ్ళు పెట్టండి. ఇప్పుడు బొట్టు పెట్టండి నాన్న కాళ్ళ పైన. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. కడగండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. పాలతో కడగండి. మాతృదేవో భవ మాతృదేవో భవ శీలమంట తడవాల, పూర్తిగా వెనక కాలు తడవాల. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. పాలు పోసి కడగాక మళ్ళీ నీళ్ళతో కడగండి నాన్నకాలు. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. ఆపండి. ఇప్పుడు నెమ్మదిగా నాన్నకాలు మెల్లగా తాంబాల మంచి తగలొద్దు, అంత సున్నితంగా పెట్టాలా. ఎందుకంటే ఒక్కసారి వినండి పిల్లలు, ఇందాక అమ్మకాలు పట్టుకున్నారు కదా, వినండి ఒకసారి. అమ్మకాలు పట్టుకుంటే మెత్తగా సున్నితంగా ఉన్నాయి కదా, అదే నాన్నకాలు పట్టుకుంటే ఎలా ఉన్నాయి?
ఎలా ఉన్నాయి చెప్పండి? గట్టిగా ఉన్నాయి కదా. అంటే మన గురించి ఎంత కష్టపడితే కానీ అంత గట్టి మారాయి కాదు కదా. అది అలాంటి పవిత్రమైన పాదాల పూజలు ఎంతో అమ్మ పట్ల నాన్న పట్ల ప్రేమ పెరగాల, ఆప్యాయత అనురాగం పెరగాల అమ్మ పట్ల నాన్న పట్ల. వెరీ గుడ్. ఆ నెమ్మదిగా ఆ తాంబలం తీసి కుర్చీ కింద పెట్టేయండి. ఆ ప్లేట్ ఆ కాలు కడిగిన తాంబలం ఉంది కదా కుర్చీ కింద పెట్టేయండి. దేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. ఒక్కసారి పిల్లలు రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. ఆ అమ్మ నాన్న కాళ్ళ పైన చేతులు పెట్టి నొక్కండి. ఒకసారి నొక్కండి, నొక్కండి, మొక్కండి కాదు పెట్ట నొక్కండి. ఒత్తాల ఒత్తండి, ఒత్తండి. సేవ చేసుకోండి. ఒక మంచి మహాభాగ్యం పెట్ట. ఇంత అదృష్టం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో. నేను నిన్న చెప్పాను, పిల్లలు హోంవర్క్ చేశారా? 10 నిమిషాలు అమ్మ నాన్న కాలం సేవ చేయమని చేశారా? ఇలా రోజు 10 నిమిషాలు అమ్మ నాన్న కాలం సేవ చేయాలి బిడ్డ. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే నెమ్మదిగా పసుపు తీసుకోండి, కుంకుమ తీసుకోండి. అమ్మ కాళ్ళ పైన నాన్న కాళ్ళ పైన ఇద్దరు కాళ్ళ పైన వేయండి. మాతృదేవో భవ మాతృదేవో భవ. చల్లుతుండాలి కుంకుమ, పసుపు పసుపు కూడా. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. ఇంకా చల్లండి పూర్తిగా. మీ పక్కన తెచ్చుకున్న పసుపు కుంకుమ పూర్తి చల్లండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ. పితృదేవో భవ. ఫ్లవర్స్ పెట్టండి, కాళ్ళ పైన పుష్పాలు పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ. విడి పూలు అన్ని పెట్టండి బిడ్డ. మీరు తెచ్చుకున్న పూలను కూడా. మాతృదేవో భవ మాతృదేవో భవ. ఒకటి అమ్మ చేతికి ఇవ్వండి, ఒకటి నాన్న చేతికి ఇవ్వండి పుష్పము. అమ్మ చేతికి ఒక పుష్పం, నాన్న చేతికి ఒక పుష్పం ఇవ్వండి. మీరు అమ్మలు ఏం చేస్తారో తల్లు పెట్టుకోండి, అమ్మ నాన్నలు చెవులు పెట్టుకోండి ఆ పుష్పాన్ని. ఆ తర్వాత పిల్లలు మీరు కూడా ఒకటి చెవులు పెట్టుకోండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. మాల, పూలదండ, గార్డెన్ ఆ రెండు కూడా తీసుకోండి. ఒక డబ్బ మెట్లు వేయండి. మీరే వేయాల. ఇక్కడ పూజారి మీరే, భక్తులు మీరే. అక్కడ గుళ్ళో పూజారి చేయడానికి వేయండి. అమ్మ వల్ల వేయండి, నాన్న వల్ల వేయండి. వేయాలి, అలా వేయాలి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ. పితృదేవో భవ. ఒకసారి చూడు. అందరు కూడా చేతులు పట్టుకోండి, పూల మాల పట్టుకోండి. అట్లా వంగండి పైకి. పూల మాల పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి, లేవండి. అమ్మ నాన్న మెడలో వేయండి. వేసిన తర్వాత పేరెంట్స్ లేవద్దు, పేరెంట్స్ లేవద్దు. పేరెంట్స్ కూర్చునే ఉండాలా, పిల్లలు మాత్రం వేస్తారు. పితృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ. పితృదేవో భవ. వెరీ గుడ్, వెరీ గుడ్. మెల్లగా చేతులు తీయండి. కింద కూర్చోండి. విద్యార్థులు కింద కూర్చోండి. నీళ్ళు చేయండి. వజ్రాసనం కూర్చోండి. మోకాల మీద కూర్చోండి. మోకాల మీద కూర్చోాలి. అక్షంతలు ఉన్నాయి కదా. అమ్మ నాన్న చేతికి అక్షంతలు ఇవ్వండి. అమ్మ నాన్న చేతికి అక్షంతలు ఇవ్వండి. వీసారా? అమ్మ నాన్న చేతికి ఇచ్చారు అక్షంతలు. వేద్దాం, అప్పుడే వేద్దాం. మీరు పట్టుకోండి. మీరు పిల్లలు ఇప్పుడు అమ్మ కాళ్ళ పైన నాన్న కాళ్ళ పైన వేయండి అక్షంతలు. అమ్మ కాళ్ళ పైన నాన్న కాళ్ళ పైన వేయండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ మాతృదేవో భవ. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్షరాల పైన పెట్టిన చేతులు. ఆ పూజ చేసిన ఆ పసుపు కుంకుమ మీ నుదురు కంటాలి. అంటే వంగండి, తలానిచ్చండి. తలాంచాలి పెట్ట కింద పెట్టండి. అందరు కూడా బాబు తల లేపదు. ఎవరు లేపిస్తాలో? నరేష్ సార్, వెంకటేష్ సార్, సురేష్ సార్, భగవాన్ సార్. ఆ ఫోన్ ఇక్కడి పూజ చేయమంటే ఫోటో తీస్తున్నాడు. కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు అక్షంతలు వేయండి అమ్మా. అక్షంతలు వేయండి. ఇప్పుడు పేరెంట్స్ వేయండి. మనస్ఫూర్తిగా మీ బిడ్డ ఎలా ఎదగాలనుకుంటారో ఆ రకంగా ప్రేమగా భక్తిగా వేయండి. తలపైన వేయండి. వేసిన తర్వాత రెండు చేతులు తలపైన పెట్టండి. వంగండి, కొద్దిగా వంగండి సార్. పేరెంట్స్ ఇద్దరు కూడా వంగాలి. వారి పిల్లల తలపైన చేతులు అనిచ్చండి. కొద్దిగా వంగండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలా. అమ్మ అక్కడ ఏంది గుమిగూడారు అంతమంది? సార్ వజ్రాసనం కూర్చోవాలా.
ఓకే ఓకే పర్లేదు. నమస్కారం పెట్టుకోండి. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరిద్దరు అమ్మ నాన్న కాళ్ళ పైన పెడతారు వాళ్ళు చేతులు, మిగతా కళ్ళు మూసుకోండి. వెంకటేశ్వర్ పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వృక్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల మించిన దైవమే లేదని భక్తితో కన తల్లి పాద పూజలు చేస్తే పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల గాలి పూసులే కడిగింది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఆకాశంలో నివ్వెరాబోయింది ఆనంద బాష్పాల పాదాలే కడిగింది పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల పొద్దున లేసి పసిబాలందరూ అమ్మ నాన్నకు మొక్కి పడితో వట్టంగా అమ్మ నాన్నకు మొక్కి పడితో వట్టంగా అమ్మ నాన్నకు మొక్కి పడితో వట్టంగా రచ్చి గురువులు ఎదల కత్తుకొని చల్లగా నూరేళ్ళు దీవించమన్నారు పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల గురువును మించిన దైవమే లేదని భక్తితో గురుపాద పూజలే ఎంగ పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల ఒక్కోటి దేవతలు ఒక్కటి వచ్చి దీవించెరా ఇయ్యాల ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాల అమ్మనే మించిన దైవమే లేదని భక్తితో తల్లి పాదం పూజలు చేసే ఆత్మీయ బంధాలురా ఉయ్యాల ఆనంద బాష్పాలురా ఉయ్యాల 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 నెమ్మదిగా చేతులు తీయండి అమ్మా. పిల్లల తలపై నుంచి చేతులు తీయండి. ఇలా పెట్టండి చేతిలో, ఇలా రెండు చేతుల దూరం నుంచి పెట్టండి పిల్లల తలపైన. పిల్లలు లేవండి, తల లేపండి, నమస్కారం పెట్టండి. అమ్మ నాన్న వైపు చూడండి, చెప్పండి గట్టిగా మాతృదేవో భవ. మాతృదేవో భవ. నాన్న అమ్మ నాన్న కళ్ళలోకి చూడాలా. అమ్మ కొద్దిసేపు ఆగండమ్మా, ఇలా పెట్టండి, దీవించండి దూరం నుంచి, నమస్కారం పెట్టండి. అమ్మ కళ్ళలోకి చూడాలా. అమ్మ కళ్ళలోకి చూడండి, నాన్న కళ్ళలోకి చూడండి, చెప్పండి మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. పిల్లలు లేచి నిలబడండి, నిలబడండి.
అలాగే అమ్మ నాన్న లేచి నిలబడండి, పేరెంట్స్ లేచి నిలబడండి. ఒక 2 అడుగులు ముందుకేయండి, జరగండి. ఒక్క అడుగు ముందుకేయండి అమ్మా. పిల్లలు మీ చుట్టూ తిరుగుతారు, 3 చుట్లు తిరగాల. అమ్మ నాన్న చుట్టూ తిరగాల 3 చుట్లు. మాతృదేవో భవ, మాతృదేవో భవ. క్లాక్ వైజ్ అంటే నాన్న కుడి చేతి నుంచి వెనక్కి వెళ్ళాలి, అర్థమైందా? క్లాక్ వైజ్. మాతృదేవో భవ, మాతృదేవో భవ. పితృదేవో భవ, పితృదేవో భవ. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. మాతృదేవో భవ, మాతృదేవో భవ. పితృదేవో భవ, పితృదేవో భవ. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. దేవో భవ, అతిథి దేవో భవ. ఆపండి. అమ్మ నాన్న వెనుక తిరగండి, చేతి దగ్గర తిరగండి, అట్లా నిలబడండి. పిల్లలు అక్కడున్న పక్కన అటుపలు తీసుకోండి, అమ్మ ఒడిలో నాన్న ఒడిలో పెట్టాలి. రోజు ఒక్కసారి అమ్మ నాన్న కల పెట్టాలి. నమస్కారం. లేవండి, పిల్లలు లేవండి. పిల్లలు తల్లిదండ్రి ఆ పిల్లల చేతికి ఒక పండు వెళ్ళమా, నిలబడండి. అమ్మ నాన్న ఎదురుగుండండి. ఆ పిల్లలు అమ్మ నాన్న చేతికి ఒక పండు ఇవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లల చేతికి ఒక పండు ఇవ్వండి. పిల్లలు మీరు తినవద్దు, అమ్మ నాన్నకి పెట్టాలి. అర్థమైందా? పెట్టండి. అమ్మ నాన్న తినబెట్టండి. అమ్మ నాన్నకి తినబెట్టాలి, నిలబడాలి. విద్యార్థులు నిలబడాలి. పెట్టాలి. అమ్మకి తినబెట్టండి, నాన్నకి పెట్టండి. తినిపించాలా, తినిపించండి. పిల్లలు తల్లిదండ్రులకు తినిపించాలి. అర్థమైందా? పిల్లలు తినిపించాలి. అమ్మా నాన్నకు నైవేద్యం పెడుతున్నాం, దేవుళ్ళకు, ప్రత్యక్ష దేవుళ్ళకు. పెట్టండి, తినండి అమ్మా. ఇందాక సురేష్ సార్ మనల్ని గమనించే, అయ్యో వీళ్ళు ఎంత లేట్ అవుతుందో ఆకలి అని చెప్పని ఆల్రెడీ ఒక పండు తినబెడతాడు. అది ప్రేమతో అందించిన పండు అయితే ఇది ఆపే ఫుల్గా తినేసారు. ఎంత పెద్ద తినాలి పండు, అరటిపండు తొక్క తప్ప కదా. తినాలి, పిల్లలు తినాలి. వెరీ గుడ్. ఒక్కటి చాలు నాన్న, ఒక్కటి తినండి సరిపోతుంది. ఒకటి ఉంచుకోండి, ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. అమ్మ దగ్గర ఉన్న పండు, నాన్న దగ్గర పండు, ఒక పండు తిన్నారు కదా, ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఆ పండు ప్రసాదంగా తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి పిల్లలు తిన్న తర్వాత చేతులు పైకెత్తండి, ఇంకా తింటున్నారా? తినండి అమ్మా. వినాయకుడి స్వామికి వినపడాలా, అటు తల్లిదండ్రులు కొట్టలేదు, వినపడాలా, ఇంకా గట్టి కొట్టాలి. పేరెంట్స్ కూడా కొట్టాలి. పేరెంట్స్ చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకి లేపాలా అందరూ. చేతులు పైకి లేపండి, ఇంకా కొట్టండి. ఇంకా కొట్టాలా, చెప్పలు కొట్టాలా. నేను పండు పట్టుకొని కొడుతున్నాయండి. పండు చేతులు పెట్టి కింద పెట్టేసాయి. చేతుల పండు కింద పెట్టండి బేట. ఇప్పుడు కొట్టాడు చెప్పట్లు. వెరీ గుడ్. స్టాప్ ఆపండి. ఒక్కసారి నా మాట వినండి. దగ్గర పట్టుకోవాలి, అమ్మ నాన్న పట్టుకుని కళ్ళు మూసుకోండి. నిన్న దొరికరాను. కళ్ళు మూసుకోవాలి. నా మాట అర్థమైందా? ఎవ్వరు కళ్ళు తెరద్దు, ఒకరిద్దరు కళ్ళు తెరిచారు. కళ్ళు మూసుకోవాలని. కళ్ళు మూసుకోబట్టి ప్రాసెస్ అర్థం కాదు. ప్లీజ్, ఎవరో మాట్లాడేది ఒక్క నిమిషం ఒకటి ఆపుతారా మాటలు? ఒక్క నిమిషం ఆపాలమ్మా. కళ్ళు మూసుకోమని చెప్పాను. ప్లీజ్ ఒక్కసారి ఆ హృదయాన్ని కలుపుకున్న బిడ్డ యొక్క గుండె చప్పుడు నిండమ్మా. అలాగే మీ చప్పుడు ఆ బిడ్డ వింటున్నాడు. ఇది 9 నెలలు మీ కడుపులో ఉండి విన్న ఆ శబ్దం మళ్ళీ ఇప్పుడు వినపడుతుంది ఆ బిడ్డకు. ఆ స్పందన చూడండి. ఎంత ఆప్యాయతనో, ఎంత మమకారమో, ఎంత ఆనందమో. దీన్ని వాత్సల్యం అంటారు. ఈ ఆప్యాయత, అనురాగం, మమకారాన్ని, ప్రేమ ఇవన్నీ కూడా జీవితాంతం కలకాలం అందిస్తాం బిడ్డ. ఈర్ష, ద్వేషం తావు లేకుండా ప్రతి క్షణం మన సంస్కృతిని, మన భారతీయ సనాతన ధర్మాన్ని బిడ్డకు అందిస్తాం. అలా అందిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెమ్మదిగా చేతియండి. ఇంత చక్కగా పూజ చేసిన బిడ్డకు ముద్దు పెట్టండి. ఎన్ని ముద్దులు తినబడాలి, చప్పుళ్ళు కలుగురుతో తినబడాలి కదా. పిల్లలు చేతున్న సరే, పిల్లలు చేపెక్కిద్దాని, పిల్లలందరూ చేపెక్కి ఎత్తాల. మరి ముద్దులు పెట్టించుకున్నారు బాగానే, కానీ బాగి పడిపోయారు కదా. మరి వాళ్ళ ముద్దులు వాళ్ళకి వాపసు ఇచ్చేద్దామా? అమ్మ నాన్నకు ఇచ్చేయండి. పెట్టండి, 1 2 పెట్టండి, పర్లేదు. పెట్టండి, ముద్దులు పెట్టండి. కొరకొద్దునా? పెట్టండి, ముద్దు పెట్టాలి. వెరీ గుడ్. ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు అన్లిమిటెడ్ పెట్ట. అమ్మ నాన్నకు ముద్దు పెట్టినామంటే వెరీ గుడ్. ఒకసారి చెప్పలు కొట్టండి, మళ్ళీసారి కొట్టండి, గట్టి కొట్టండి. ఇప్పుడు కొట్టండి చెప్పండి. రైట్, వెనక జరగండి. పేరెంట్స్ వెనక జరగండి. కూర్చోండి, కుర్చీలో కూర్చోండి.
కుర్చీలో కూర్చోాలా కూర్చోండి, కూర్చోవాలా. అమ్మ నాన్న ఒడిలో కూర్చోండి, కూర్చోండి, ఒడిలో కూర్చోండి, కూర్చోాలా. అమ్మా ఎంత హృదయ ఆనందమో నయనానందమో కదా, కన్నుల పండుగలాగుంది ఈ దృశ్యం చూస్తుంటే, ఇక్కడ నుండి చూస్తుంటే. పూర్వజన్మ సుకృత ఫలమో లేకుండా జన్మజన్మల సంబంధము, కానీ ఎంత అదృష్టమో. కింది తీసి పెట్ట, కింది ఫ్లవర్స్ ఎవరు ముట్టద్దు. వెరీ గుడ్. మీ కుడిచే పైకెత్తండి పేరెంట్స్, తల్లిదండ్రులు కుడిచే పైకెత్తండి. ఆ పిల్లల తలపైన చేయండి, ఇలా నివరండి, ఇలా నివరండి. నెమ్మదిగా చేతిని అలా రండి, తలపై నుంచి వెన్ను వరకు రావాలన్నా, వెన్నుపూస వరకు అలా నివరండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. మీ చేతి నుంచి వస్తుంది స్పర్శ. ఎందుకు మాట్లాడుతున్నారు ప్లీజ్ తెలుసు. రైట్. ఇప్పుడు పిల్లలు అమ్మా ఒక్క మాట గమనించండి అమ్మా. ఇలా ప్రేమగా ఆప్యాయతగా పిల్లల దగ్గరికి తీసుకోండి. వారానికి ఒక్కరోజు, 10 రోజులకు ఒక్కరోజు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోండి. అమ్మ నీకేం కష్టం ఉంది, ఏం ఇబ్బంది అవుతుంది, చదువులో ఏమి ఇబ్బంది అవుతుంది అడగండి. సార్ మా అమ్మాయికి చదువులో ఇబ్బంది అవుతుందట, మీరు వెళ్ళి అక్కడ చదువు చెప్తే వాళ్ళు ఇంకా శ్రద్ధ తీసుకుంటారు, ఇంకా చెప్తారు మీకు చక్కగా. వాళ్ళ మనసు నుండి మనసు బాధ తెలియజెప్పాలి. వాళ్ళు అలాగే ఉండిపోతే అదే ఉండిపోతుంది. మీరు ప్రేమ చెప్పిపోతే వాళ్ళు మనకు దూరం అవుతారు. ప్లీజ్ అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇలా వారానికి ఒక రోజు అలా కూర్చోబెట్టుకోండి ప్లీజ్. పిల్లలు కిందికి దిగరా, బరువు అవుతున్నాను దిగండి. వరకు మా అమ్మ నాన్నలను ప్రేమగా, భక్తిగా, బాధ్యతగా, గౌరవంగా చూసుకుంటానని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను. అమ్మా నాన్నలారా, గురువులారా, నేను ఏమైనా పొరపాట్లు చేసినట్టుంటే నన్ను క్షమించండి. మీ అనంతమైన దీవెనలను నాకు ఎల్లకాలం అందించండి. అమ్మా నాన్నలారా, మన ఇంట్లో ఉన్న పెద్దలను, మిమ్మలను నా జీవితాంతం బాధ్యతగా చూసుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాశ్రమానికి పంపనని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను. జై గురుదేవ. ఛేదించండి ఒకసారి. పెద్దలందరూ చెప్పలు కొట్టండి, పిల్లలకు కొట్టండి ఇంకా గట్టిగా. గొప్ప మాట తీసుకున్నారు వాళ్ళు. ఛేదించండి పెద్దలందరూ. మీరు ఇప్పుడు చేయి చాపాల, మనం మాట తీసుకుందాం. కుడి చేయి చాపండి. మేము మా జీవితాంతం వరకు మా పిల్లలకు చక్కటి సంస్కారాన్ని అందిస్తామని, మన భారతీయ సనాతన ధర్మాన్ని ఎల్లకాలము కాపాడేటట్లుగా వారికి మంచి లక్షణాలను బోధిస్తామని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాము. మేము కూడా మా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను, అత్తామామలను, పెద్దవాళ్ళని అందరినీ కూడా బాధ్యతగా చూసుకుంటామని, వారిని మానసికంగా, శారీరకంగా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా బాధ పెట్టమని, ఎట్టి పరిస్థితిలో వృద్ధాశ్రమానికి పంపమని మాట తీసుకుంటున్నాము. జై గురుదేవ. పిల్లలు ఒకసారి గట్టి చెప్పనుకుంటున్నాము. ఎంత మాట తీసుకున్నారు పిల్లలు? ఒక్క మాట నాన్న. మరి అమ్మా నాన్న అని పిలవాలా, మమ్మీ డాడీని పిలవాలా? చెప్పండి, గట్టి చెప్పండి. కానీ కొందరు దీంట్లో మమ్మీ డాడీ అంటారు కదా. ఒకసారి పిల్లలందరూ చేసి చెప్పండి ఎందుకు. అసలు మమ్మీ అంటే ఏమన్నట్టు? మరి పూజ చేసిన దయ్యాన్ని మా పిల్లలకి అమ్మా నాన్న అని పిలిపించుకుంటాము. మమ్మీ డాడీ అంటే పలకము. వెరీ గుడ్. క్లాప్ కొట్టారు సార్ గట్టిగా. అంత పిల్లలు ఇంకా గట్టిగా కొట్టాడు. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చి చక్కగా ఈ ప్రోగ్రాంను దిగ్విజయపరచడానికి మాకందరూ సహకరించిన ఎస్పీఆర్ యాజమాన్యానికి, శ్రీపతి సార్కు, అలాగే వాళ్ళ బృందానికి అందరూ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే వచ్చేసిన పేరెంట్స్కి అందరూ కూడా శుభాకాంక్షలు. మరి ఎంతమందికి డాన్స్ పాడుతుంటే, శంకర్ సార్ పాడుతుంటే కన్నీళ్ళు వచ్చినట్టు అనిపించాయా వచ్చాయా? ఇది గుర్తుంచుకోవాలి జీవితాంతం. అర్థమైందా? వెరీ గుడ్. చక్క కూర్చోండి అందరు కూడా. ఇందాక కలెక్టర్లు కొన్ని గంటల సేపు ఈ విద్యా విధానాలు చేంజ్ కావాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు అక్షరవణం కల్వకుర్తిలో ఉండి ఈరోజు దేశవ్యాప్తంగా విద్యావేత్తలు వచ్చిపోతున్నారు అక్షరవణం. అలాంటి బడిలో ఇలాంటి బడిలో మీ విద్యార్థులను నిజంగా జాయిన్ చేసినందుకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎస్పీఆర్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు రాబోయే రోజుల్లో 10-15 సంవత్సరాల తర్వాత
వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్గా రావాలని తప్పించే వ్యక్తులు ఇక్కడ టీచర్లు కావచ్చు. సో నిజంగా మనందరి పక్షాన, మన కల్వకుర్తి పక్షాన నిజంగా శ్రీప్రసాద్ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల కిందనే అన్ని వదిలేసి కల్వకుర్తికి రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడ జరిగినా ఏ ఈవెంట్కు రాడండి, తెర వెనకాల మాత్రమే ఉంటాడు. కానీ ఈరోజు సార్ను చూస్తూ ఉంటుంటే నాకు అసలు మస్తు సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో నిజంగా పాల్గొనడం, స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే ఎండింగ్ వరకు కూడా ఈ కార్యక్రమంలో ఉండడం అనేది మనందరూ అదృష్టంగా భావించాలి. ఇంత సమయం ఆసన్నమైనప్పటికీ కూడా సార్ యొక్క మాటలు తప్పకుండా మీరు వినాలండి. ఆ మాటలు దొరకవు, మళ్ళీ వారు చెప్తున్నటువంటి మాటలు ఎక్కడ దొరకవు. దయచేసి వారు చెప్తున్నటువంటి మాటలు 2-3 బుక్కులతో సమానమైనటువంటి వాక్యాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో కాబట్టి పాఠ్య పుస్తకాలు టీచర్లు నేర్పిస్తూ ఉంటారు, జీవిత పాఠాలు చెప్తున్నటువంటి వ్యక్తి మన శ్రీప్రసాద్. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ఇంతటితో అయిపోయిన తర్వాత శ్రీప్రసాద్ మాటలు తప్పకుండా మీరు అందరూ వింటేనే ఈ యొక్క కార్యక్రమానికి ఒక సకృతం అవుతుందని కూడా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి ఇక్కడ కర్త కర్మక్రియ శ్రీపత్ సార్ గారికి, మరియు నాకు అత్యంత సన్నిహితుడు సురేష్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా ధన్యవాదాలు మరియు శుభాభినందనలు తెలియజేస్తూ, అసలు నేనేదో అనుకున్నా, ఏం చేస్తారులే మామూలుగా ఉంటుందేమో పాదాభివందనం పాద పూజ అంటే అనుకున్నా. కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మాటలో కూడా నా ఎమోషన్ చాలా పెరిగిపోయింది. అంటే ఇక్కడ సార్ మీ పేరు చిత్తరంజన్ దాస్ సారు గానం కానీ ఆ పాటలు వింటుంటే హృదయాంతరాల్లోంచి సముద్రం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో అట్లాంటి అవెంత కన్నీటి నుంచి ఆనంద బాష్పాలుగా నిజంగా కూడా నాకు చాలా 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 అసలు నచ్చిన ప్రోగ్రాం అండి ఇది. ఇంకా ఈ రోజుల్లో భారతీయ సంస్కృతి అనేది కనుమరుగైపోతున్న ఈ తరుణంలో ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాల చేత మన సంస్కృతిని తట్టి లేపి మన సంస్కృతిని తెలియజేస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి ఎస్పీఆర్ యాజమాన్యానికి నిజంగా మా పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేసిన అంటేనే ఇప్పుడు ఈ సందర్భంలో నేను నిజంగా కూడా 100% చాలా గొప్పగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్ ఈరోజు నాకు తెలిసి అందరిది కూడా అదే స్పందన అని అనుకుంటున్నాను. నిజంగా కూడా ఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముందుకు వెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామండి పేరెంట్స్ తరఫున. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాల్సిన అవసరం ఉంది సమాజానికి. ఎందుకంటే చీడల మారిన టీవీ సీరియల్స్ అనొచ్చు, మన సార్ పాటల ద్వారా చాలా బాగా చెప్పారు. అట్లాంటి అన్నీ కూడా ఈ మనం సమాజంలో జరుగుతున్న ఘోరాలు అనొచ్చు, ఇవన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలంటే మన సంస్కృతి అనేది మనకు తెలిసి ఉండాలి. మన సంస్కృతిని ఈ చిన్నారులు, ఎందుకంటే వాళ్ళని మొక్క లాంటి వాళ్ళు, ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత మొక్క లాంటి వాళ్ళ మొక్కని ఎంత అపురూపంగా ఎంత ఆప్యాయంగా ఎంత భద్రంగా పెంచుకుంటేనే వాళ్ళ భవిష్యత్ అంత బంగారుమయం అవుతుంది. అట్లాంటి భవిష్యత్తును మనం ప్రసాదించాలంటే తల్లిదండ్రులుగా మన కర్తవ్యం చాలా గొప్పది. ఆ కర్తవ్యాన్ని ఇక్కడ మనకు గుర్తు చేశారు. ఇక నుంచి నేను నా పిల్లల పట్ల ఇంకా బాధ్యతగా వ్యవహరించడానికి ఇది ఒక ముందడుగు పడిందని అనుకుంటున్నానండి. నేను నిజంగా కూడా ఇప్పటి నుంచి నా పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఇప్పటి వరకు నేను కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయనుకుంటున్నా. అవన్నీ నాకు ఈరోజు కళ్ళు మూసుకొని సార్ పాట వింటుంటే నాకు నిజంగా గుర్తొచ్చింది. అవన్నీ కూడా నేను నెమరు వేసుకున్నాను. ఇక నుంచి నా వల్ల నా పిల్లలకి ఇంత కించిత్ నిర్లక్ష్యం అనేది కనిపించకుండా వాళ్ళ పట్ల అత్యంత ప్రేమగా వాళ్ళకు దేశానికి ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నానండి. ఇంకా చెప్పాలంటే ఈ సందర్భంలో నా తల్లిదండ్రులు, నన్ను కన్న తల్లిదండ్రులు చాలా చాలా గుర్తొచ్చారండి. మా తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ నేను నిజంగా కూడా ఏడుస్తున్నాను. అది ఆపుకోలేక నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఆ సందర్భం నేను నిజంగా మా అమ్మకు మా నాన్నకి ఈ సందర్భంలో నన్ను కన్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటానండి. వాళ్ళకి పాదదాసునిగా వాళ్ళని అత్యంత బాగా చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నాకు నేనుగా నా మనస్సాక్షిగా మాటించుకుంటున్నానండి. ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు సురేష్ సార్ గారికి, పాఠశాల యాజమాన్యం అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ ఇనిషియేషన్కి నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నానండి. ఎస్పీఆర్ అంటే ఏదో కాదు, నేను అనుకుంటున్న ఒక 2 ఎస్ అంటేనేమో సంస్కారం, పి అంటే ప్రతిభ అండి.
ఇంకా ఆర్ అంటే మీరే చెప్పాలి. ఇక సంస్కారం మరియు ప్రతిభ మరియు ఇక ఎక్కడికో తీసుకెళ్తున్నటువంటి ఈ రైజింగ్ పొజిషన్, అంటే ఒక విద్యార్థిని ఎంతైతే ఉన్నతంగా తీర్చిదిద్దాలో అవన్నీ కూడా ఇక్కడ కల్పిస్తున్నటువంటి. ఇందాకే సార్ చెప్పారు 64 కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలంటే ఎస్పీఆర్లోని జాయిన్ చేయాలి. నిజంగా కూడా చాలా చక్కని, ఎందుకంటే వీళ్ళు పాటిస్తున్న 3L అనేది ఉంది కదా, అది 3L లెవెల్స్. ఆ లెవెల్స్ కూడా అప్పుడప్పుడు సురేష్ సార్ వారి దగ్గర డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది నిజంగా వినూత్నమైన ఒక ప్రయోగమే, గొప్ప ప్రయోగం ఇది, ఎక్కడా లేదు. మేము కూడా టీచర్స్ కానీ ఇంత బాగా ఈ లెవెల్స్ అనేది క్రియేట్ చేయడం అనేది అత్యంత అరుదుగా ఇక్కడే కల్వకుర్తి ఈ పట్టణ కేంద్రంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినందుకు, ఇంకా వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కూడా మేము ఇంకా చొరవ చూపేందుకు ఇది ఒక ముందడుగులా మాకు యూజ్ అయింది. ఈ ప్రోగ్రాం చాలా చాలా సంతోషంగా ఉంది, మరియు చాలా భారంగా కూడా ఉంది మనసు, ఎందుకంటే చాలా భారాన్ని దించుకున్నట్టు కూడా ఉంది. ఈ సందర్భంలో నా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ నా పిల్లలకి ఇవ్వాల్సిన భవిష్యత్తును కూడా నేను చాలా చక్కగా కళ్ళు మూసుకున్నంతసేపే ఊహించుకోగలిగాను. వాటిని నేను ఖచ్చితంగా సహకారం చేసుకుంటానన్న నమ్మకంతో ఇక్కడ నుంచి వెళ్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు. ఒకసారి గట్టి చెప్పలు కొడదాం. పేరెంట్స్ సూచన, ఆ దండలు అప్పుడే తీయకండి. మాట్లాడే ముందు ఈరోజు అనుకోకుండా న్యూఢిల్లీ నుంచి అక్షవనానికి ఒక 4 రోజుల క్రితం ఒక ఆవిడ విష్ చేశారు. వాళ్ళ పాప అక్షవనంలో చదువుతూ ఉంది. అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్, ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా. ఢిల్లీ గవర్నమెంటు ఒక 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడికి ఒక 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఒక 30 మంది గవర్నమెంట్ టీచర్స్ని, ఢిల్లీ గవర్నమెంట్ టీచర్స్ని అక్షవనం పంపించారు. ఆ సందర్భంగా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక సార్కి ఇది నచ్చి, వాళ్ళ ఆవిడ కూడా టీచర్ అవ్వడం వల్ల ఇంటికి ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ 3 రోజులు ఉండి ఇక్కడ నచ్చిన తర్వాత వాళ్ళ పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళారు. 2.5 సంవత్సరాల నుంచి ఆ ఢిల్లీ పాప ఇక్కడే ఉంటుంది, అక్షవనంలో ఉంటుంది. సో వారు ఇక్కడ ఉన్నారు. వారు సీమ గారు యూపీఎస్సీ ఎగ్జామ్, ఢిల్లీలో యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా వారు రీసెంట్గా 1 ఇయర్ కూడా ఇంకా కాలేదు, వైస్ ప్రిన్సిపల్గా వారు సెలెక్ట్ అయ్యారు. ఆ వైస్ ప్రిన్సిపల్కి ఆ ప్రిపరేషన్ కూడా అక్షవనమై వచ్చి అయ్యారు రైట్ అప్పుడు. సో తర్వాత రీసెంట్గా నేను నిన్న ఈరోజు ఇందాక కూడా మాట్లాడుతుంటే వారు వైస్ ప్రిన్సిపల్ బాధ్యత తీసుకున్న 5వ రోజే వారికి ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఒక దగ్గర ఒక స్కూల్లో తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే సరే అని ఆ ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి ఇట్లాగే పిలిచారట. సో ఆల్రెడీ అందింది, ఆర్డర్ అందింది, ఎవరు హైయర్ అఫీషియల్స్ని కలవమని ఎవరో చెప్తే వెళ్ళారు. వాళ్ళందరూ అనుకున్నారు ఈవిడ బతిలాడుతుందేమో, లేకపోతే ఇంకేమన్నా నెగోషియేట్ చేస్తుందేమో అని అనుకోరు. ఆవిడ వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందా, మీకు ఆర్డర్ ఎట్లా అంటే తెలిసింది, ఏమనుకుంటున్నావు అని అడిగారు. ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగారు. 5 రోజులు అయింది జాయిన్ అయ్యి, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అంటే అదేంటి అట్లా అంటున్నావు అంటే, నేను నా ధర్మాన్ని నేను పాటించాను. అక్కడ ఒక టీచరు ఆమె ఫ్యామిలీని అంతా షిఫ్ట్ చేసుకుంది, ఇంకొక ఆవిడ ఇల్లు తీసుకుంది. వాళ్ళ ఆయన ఉద్యోగాన్ని వదిలేసి ఈమె కోసం ఈ టీచర్ కోసము ఇక్కడ ఉద్యోగం చూసుకోవడం మొదలుపెట్టాడు. అంత శ్రమ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టీచర్ని ఇంకో దగ్గరికి పంపిద్దాం అనుకున్నారు. ఆ టీచరు ఈవిడ కంట్రోల్లో ఉంటుంది. ఈవిడ రిలీవ్ చేయాలి. వీళ్ళ హైయర్ ఆఫీసర్స్ ఆవిడని రిలీవ్ చేయమని చెప్తే ఈవిడ రిలీవ్ చేయాల. ఎందుకు చేయలేదు అంటే ఆమెకు చెప్పింది, కానీ ఆమె తన స్టోరీ చెప్పింది ఒక వ్యక్తిగా రైట్. ఆ స్టోరీ విన్న తర్వాత అయ్యో ఇట్లా అయిందా, సరే నువ్వు రాసివు, నేను పై అధికారులకు పంపిస్తా అన్నది. సో ఆమె రిలీవ్ చేయకుండా పై అధికారులకు పంపించిందని వాళ్ళ కోపం వచ్చింది నిన్న మొన్న. తర్వాత ఆవిడ
3,000 మందికి ఉన్న స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి ఆమె వైస్ ప్రిన్సిపల్. ఒక్కరే ఉంటారు వైస్ ప్రిన్సిపల్. సో ఆవిడ ఇక్కడ ఉండడము, ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను ఆవిడని ఆహ్వానించిన. సో మీరు భోజనం చేస్తుంటే మాట్లాడతా, ఎక్కువసేపు మాట్లాడాను. ఆవిడకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తుంది. సో ఆవిడకి అసలు ఒక తెలుగు భాష ఉన్నదన్న విషయం కూడా వాళ్ళ పాపకైతే తెలియదు, వీళ్ళకి బహుశా తెలిసి ఉండొచ్చు, రైట్? తెలంగాణలో లేదా తెలుగు స్టేట్ అని తెలిసి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ పాప ఇప్పుడు చాలా ధారాళంగా తెలుగు మాట్లాడతారు. సో ఆవిడ మాత్రం మాట్లాడలేదు కాబట్టి నన్ను అడిగింది, హిందీలో మాట్లాడితే ఎక్కువ మందికి అర్థమవుతుందా, ఇంగ్లీష్లోనా అని. నేను ఏమని చేశానంటే మన సార్లను అడిగితే చెప్పారు, ఇంగ్లీష్ మాట్లాడమనండి సార్, బెటర్ అని అన్నారు. మీకు ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు స్టార్టింగ్ నుంచి ఇందాకటి వరకు ప్రోగ్రామ్ నేనే ఆవిడకి ట్రాన్స్లేట్ చేశాను. ఓకే, సో నౌ ఐ ఇన్వైట్ సీమాజీ ప్లీజ్ come and speak few words about this program and also your experience with Akshavanam and especially the way you understand what education is. And thank you, Seemaji. Please welcome. Next time. Namaskar everyone. A whole lot of love and blessings for the children who are present here. Best of luck to all their teachers who are going to start the new academic session soon. My respect to the parents and grandparents who are present here, and many congratulations to the organizers and the head of the team leading this beautiful school. As sir has mentioned, I am a parent of a child who is studying at Akshavanam. She has been there for the past almost 3 years. And because of the influence of the environment of the Akshavanam, she learned to speak good Telugu as SPR sir standards. He says she is good at Telugu within 5 to 6 months. So language learning in language learning we got a new insight that when we want a child to learn something, the need should be there. So she had that need to communicate with other children, with elders there. So she learned that language. Otherwise, we could have never thought of making her learn a different language. And yeah, I don't understand a lot of Telugu. That is why SPR sir has been translating everything to me. But yeah, I get some sense of the terms. And as one sir has mentioned about Akshavanam, LLL curriculum and all these things, it's beautiful, it's unique. And I am also implementing some of the things that I learn at Akshavanam at our own school. We have 3,000 children and 100 plus teachers. So managing that big team is quite difficult when we start at this young age, because some experienced people who are at 50s or 55, 57, they used to be the vice principals at Delhi government schools. But this time, as sir has mentioned, UPSC had given us a chance through competitive exam. So now we are here. And I have learned a lot of things from Akshavanam and from SPR sir. And today my purpose of coming here was to understand what this special puja is about, how you will be doing it, and how such a big program will be organized at the school level. And it was very heartening to see that it is organized in such a well coordinated manner. The children are happy. Some parents had tears in their eyes when that song was playing. And it is for the first time that I am experiencing this thing. So experiencing the experience, I am also a learner here. And many congratulations to all of you. And thank you so much for inviting me. Thank you. థ్యాంక్ యూ సీమా మ్యామ్ ఫర్ యువర్ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను నేను, అంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్ లేడీ. నిన్న చెప్తా ఉన్నారు, నిన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో దెర్ వాజ్ అ డిస్కషన్.
రైట్. ఇప్పుడు కొత్తగా ఒక స్కూల్ ఇందాక ఈవినింగ్ మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లో, ఆవిడ సెలవుల్లో వచ్చింది, ఒక కార్యక్రమం చేసింది. కోర్స్ ఆమె ట్రాన్స్ఫర్ కూడా ఏం చేయలేదు. ఆమె మాట్లాడిన తర్వాత ఆమెని ఆఫీసర్స్ ఇంప్రెస్ అయిపోయి, అరే నీలాంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ, విల్ సీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ అని ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని సైట్ చేసి ఆవిడకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఆమెని రిటైన్ చేయడమే కాకుండా జస్ట్ 8-9 నెలలు అయిందంటున్నారు వైస్ ప్రిన్సిపల్ అయ్యి ఆవిడ. ఆమె ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేసి ఎక్కడ ఎంత అంటే సర్వసాధారణంగా ఇంకెవరు చెయ్యలేనంత ఎఫెక్టివ్గా దాన్ని ఆ ఇంప్లిమెంటేషన్ని తీసుకొని వచ్చి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చారు వాళ్ళ పాపతో ఉండడం కోసం. వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇంకో దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆ ప్రిన్సిపల్ సార్ ఏమో మేడమే చేసిండ్రు కాబట్టి ప్రిన్సిపల్ సార్కి ఐడియా లేదు. ఏ క్వశ్చన్ ఉన్నా మేడం మొన్నటి నుంచి చూస్తున్నా, మేము ఇంకో దగ్గర ట్రావెల్ చేసేటప్పుడు కూడా షీ స్పీకింగ్ ఓన్లీ అంటే ఆ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇందాక చెప్తా ఉన్నారు, ఈ కార్యక్రమం అవుతూ ఉంటే కూడా ఫోన్ మాట్లాడారు పక్కకి వెళ్ళి. ఏంటి అంటే ఆవిడకి కొత్తగా ఒక స్కూల్ కడుతున్నారట దగ్గరలో. ఆ స్కూల్కి ప్రిన్సిపల్గా అంటే ఈమె వైస్ ప్రిన్సిపల్ అయినా కూడా కొత్త స్కూల్కి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఆవిడ్ని ప్రిన్సిపల్గా అడుగుతున్నారట. జస్ట్ అది నేను ఇంకా మిగతా ఇది ఇంకేం కాలే పూజ అది ఇది నడుస్తుంది. సో అంటే నేనేం యాక్చువల్గా చెప్పాలనుకుంటున్నానంటే, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అని అందరూ అంటారు, కానీ కోర్స్ మనం డిఫరెంట్. మీరు ఈ స్కూల్లో పిల్లల్ని చదివిస్తున్నారంటేనే మీరు ఇంకొద్దిగా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారని. జస్ట్ పెరటి మొక్కని వైద్యానికి ఉపయోగించుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో అప్పుడు మనకు ఆ లాభాలన్నింటినీ కూడా మనం ఆస్వాదించాలి. నేను ఇచ్చే మెసేజ్ భోజనం చేస్తూ మాట్లాడడం. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సురేష్ సార్ని అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమం జరగాలి అని అంటే మరి ఒక రమేష్ గురూజీ గారు, ఒక శంకర్ సార్, ఒక చిత్రంజన్ భాయ్ లేకపోతే ఈ కార్యక్రమం చెయ్యాలనే ఆలోచన ఉన్నా, చెయ్యాలన్న తపన ఉన్నా, మరి వాళ్ళలాంటి వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమానికి ఆ లైఫ్ ఉండదు. మరి ఇలాంటి కార్యక్రమాలు నేను చూడబట్టే ఒక 12-13 సంవత్సరాలు రమేష్ గురూజీ గారిని అనేక ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ మై డైరెక్టర్స్ హ్యావ్ థాట్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే నేను ఎప్పుడు నాకున్న ఒకే ఒక అలవాటు ఏంటంటే, నేను ఏది పుష్ చేయను, ఎవరి మీద రాకను, ఎప్పుడు నెట్టను నేను. రైట్, ఆ వాతావరణాన్ని కల్పిస్తే అది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, నాతో పనిచేసే వాళ్ళు కానివ్వండి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా వాతావరణాన్ని నిర్మాణం చేస్తే అది ఆటోమేటిక్గా జరుగుతుంది అన్న భావనతో ఉన్నటువంటి వాడిని. మరి ఒక మంచి కార్యక్రమాన్ని సురేష్ సార్ తీసుకోవడం, మరి ఆ కార్యక్రమానికి మా మేనేజ్మెంట్ అంతా సపోర్ట్ చేయడం, మరి అట్లాంటి కార్యక్రమానికి మరి సమయం ఇచ్చి రమేష్ గురూజీ గారు చాలా బిజీగా ఉంటారు. నాకు తెలుసు చిత్రంజన్ భాయ్ కూడా ఈ మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయినాడు. హీఈస్ ప్లానింగ్ అది యాక్చువల్గా హీఈస్ ఆర్గనైజింగ్ 30 సమ్మర్ క్యాంప్స్ ఇన్ 30 డిఫరెంట్ ప్లేసెస్. నేను కలగుర్తి వచ్చినప్పుడు నా సీనియర్ వారు ఇక్కడ వందే మాతరం ఫౌండేషన్లో. రైట్, సో నేను వాళ్ళకి పంతులుగా వచ్చిన ఇడికి వస్తే చాలా టఫ్గా ట్రైనింగ్ నడుస్తుండే. రైట్, సో అక్కడి నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నౌ చిత్రంజన్ కుడ్ ఏబుల్ టు ఆర్గనైజ్ సో మెనీ సమ్మర్ క్యాంప్స్. రైట్, చాలా పెద్ద వ్యవస్థతోటి చాలా బిజీ ఉన్నారు. యాక్చువల్లీ నేను కూడా ఎక్కువ మన వాళ్ళు అడిగారు నన్ను, అన్న చిత్రంజన్ అన్నాడు, మీరు అడగంటారు పోయి చాలా బిజీ ఉన్నాడు, నేను అడగలేను, నాకు తెలిసి అంత బిజీ ఉంటే నేను అడగలేనని. అండ్ హీ హాస్ గివెన్ టైం. అట్లనే శంకర్ సారు మరి వారు గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్లో ప్రిన్సిపల్గా హెడ్ మాస్టర్గా వారు చేస్తూ ఉన్నారు. మరి రమేష్ గురూజీ గారు ఎక్కడ కార్యక్రమం పెట్టినా వారికి ఏమాత్రం అవకాశం ఉన్నా, రైట్, సెలవు ఉన్న రోజున ఈవినింగో అట్లా ఉంటే లేదా సెలవు పెట్టుకొనైనా సరే వారు ఈ కార్యక్రమాలకి రియల్గా చేయడం, దానికి ఆ జీవం పోయడం అనేటువంటిది చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఒక్కసారి మీరు గట్టిగా తప్పట్లు కొట్టి గురూజీ గారికి, శంకర్ సార్కి, అట్లనే చిత్రంజన్ భాయ్కి ఒక్కసారి. రైట్, ఇక నేను మాట్లాడతా కానీ భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఇది వాళ్ళ గురించి చెప్తున్నాను.
సార్ చాలా చాలా ధన్యవాదాలు. అట్లనే మా డైరెక్టర్స్ ఉన్నారు, నేను పరిచయం కూడా చేస్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఎందుకంటే వాళ్ళతో నాకున్న అనుబంధాలు అది డిఫరెంట్ ఉంటాయి. మిమ్మల్ని మంచిగా మా చిత్రంజన్ పై చేసినంతగా నేను ఎంటర్టైన్ చేయలేను, మా శంకర్ సార్ చేసినంత ఇదిగా రైట్ చేయలేను, కానీ పర్లేదు కొద్దిగా అటు ఇటుగానే ఉంటుంది, కొద్దిగా ఇట్లుంటుంది. బట్ మీరు తింటుంటే రైట్ ఆడ ఏదో వాసన వచ్చింది, నాకు మంచిగా ఏదో బిర్యానీ వాసన వచ్చింది. సో మీరు ఆ బిర్యానీ తింటూ ఉంటే ఆ బిర్యానీకి జర ఆ ఘాటుకి బ్యాలెన్స్ చేసేటట్టుగా నేను కూడా మీకు ముచ్చటి చెప్తా. చాలా ముఖ్యమైన ముచ్చటి, చాలా ఉపయోగమైనటువంటి ముచ్చటి అని నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది, మీరు చెప్పాలి. ఎట్లాగా చెప్తారు మీరు రైట్. భోజనానికి పంపిద్దాం మళ్ళీ. సరే ఇంకేమన్నా చెప్పేది ఉందా? రైట్, ఒక్క నిమిషము. ఇది మీరందరూ భోజనానికి వెళ్ళే ముందు రమేష్ గురూజీ మాట్లాడతారు. కనిష్ట ప్రేయర్ చేసి ఈ పూజ కంప్లీట్ అవుతుంది కాబట్టి నమస్కారం పెట్టుకోండి సార్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై, తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ఆ నీళ్లు నడిచే దాంట్లో పారేయకండమ్మా, పక్కన చెట్ల దగ్గర పోసినా పర్లేదేం కాదు, కానీ నడిచే దగ్గర వేయకండి. ఆ దండలు అట్లా ఉంచుకొని ఫోటో దిగలేక పోంచేయండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతమంది మనసు లోపల ఒక చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.